ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు, మా కొదువలు మీరు తీర్చినారు. దేవా అయ్యా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి, మమ్మను ప్రేమించినారు. దేవా, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి వేకువనే నీ ప్రియబిడ్డలంగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గనపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు కొనిపోబడ్డారు, గతించిపోయారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, మంచివారము, భక్తులము ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నా పక్షమును ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యము నెరవేర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రాకపోకల యందు నిరంతరము నన్ను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును నా నోట ఉంచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయ వాంఛలను తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అతిక్రమములకు పరిహారం కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషుల కపటోపాయములు అంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను స్వస్థపరిచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేరదీయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బ్రతుకు దినములన్నీ నా వెంట వచ్చు కృపాక్షేమములకై
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కీడు చెయ్యజూచు వారిని సిగ్గుపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకునందుండి నేను మొరుపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రోదన ధ్వని వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ప్రేమించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను విడువని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామం కలిగి ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయా దాక్షిణ్య పూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనుపాప వలె మమ్మును కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయ్యున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకనాథుడవగు యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము రాజయ్యున్న యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానకర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానమునకు కారకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజులకు విజయం దయచేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీల రాజా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను పరిశుద్ధుడనని సెలవిచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానకర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్పవాడవగు యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బహుకీర్తనీయుడైన యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయాళుడైన యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమగల రాజా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వభూమికి మహారాజు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్ముని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరపెట్టినారు, మిమ్మునే ఆశ్రయించారు తండ్రి. అయ్యా, మీరు వారి పట్ల గొప్ప కార్యాలు చేశారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డల్ని రక్షించినారు తండ్రి. అత్యధికంగా దీవించినారు, హెచ్చించినారు, ఉన్నత స్థలముల మీద నిలవబెట్టినారు దేవా. అయ్యా, పితరుల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి మమ్మను రక్షించండి తండ్రి. అయ్యా, మమ్మను కాపాడండి దేవా.
మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరుపెడుతుండగా మా మొరలను మీరు వినండి దేవా. మమ్మను ఈ దినమంతా మీ కనుపాప వలె కాచి కాపాడండి ప్రవ్వా. మాకిచ్చిన బహుమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ శుభదినమంతటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. ఈ దినమంతా మేము చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో మీరే మాకు సహాయాన్ని అందించండి తండ్రి. మాకు కావలసిన బలాన్ని, క్షేమాన్ని, తెలివిని, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, దుష్ట శక్తుల నుంచి నీ బిడ్డలమైన మమ్మల్ని రక్షించండి దేవా. అపవాది నుండి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలందరినీ మీరు రక్షించండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా. రక్షించండి, కాపాడండి, స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన నీ బిడ్డలు మీకు మొరుపెడుతుండగా, మీకు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి. వారి మొరలకు చెవియొగ్గి మీరే సంపూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున్న దేవా, రకరకాల పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, రాసే హస్తాల్ని బలపరచండి, మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కోచింగులు తీసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని మీరు దీవించండి దేవా. అయ్యా, వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, రకరకాల జాబులకు, పై చదువులకు అప్లికేషన్స్ పెడుతుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు వారికి జ్ఞానం కొదువుగా ఉంటుందని బాధపడుచుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరికైతే జ్ఞానం కొదువుగా ఉంటుందో అట్టి బిడ్డలందరికీ మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చిన్న బిడ్డల ఎదుగుదలలో తోడై ఉండండి, వారిని రక్షించండి, వారి చదువులలో సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలు అన్ని విషయాలలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి, వారి చదువులలో సహాయం చెయ్యండి, ఉద్యోగం, వ్యాపారంలో తోడై ఉండండి దేవా. అయ్యా, మీ పరిచర్య చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు రక్షించండి దేవా. ఆత్మీయంగా ఎదిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, మనుష్యుని దయలో, దేవుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలకు చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున సహాయం చెయ్యండి. అలాగే దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భార్య భర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు దేవా, ఎంతో మంది విడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. మొదటి ప్రేమను వారికి దయచేయండి. వారి మధ్య మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి దేవా. ఈనాడు భార్య భర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి మనిషిని, ప్రతి పరిస్థితిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భర్త నుండి విడిపోయి దూరంగా ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సింగిల్ పేరెంట్గా ఉంటూ బిడ్డల్ని పోషిస్తుండగా మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భర్త చనిపోయి విధవరాలుగా మారిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. విధవరాళ్ల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భార్య లేని భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, తోడుగా ఉండండి దేవా. తల్లి తండ్రి లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మను అనాథలుగా విడవనన్నారు దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు ఎక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. వారి భవిష్యత్తును
మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ రీతిగా దేవా స్వంత వారిని కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఆదరించండి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల్ని మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా అనారోగ్యం, అస్వస్థత, వ్యాధి, రోగాలు, జబ్బులతోటి, దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడచ్చు పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా ముఖ్యంగా హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, సజీవ లెక్కలో ఉంచండి దేవా. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు దేవా. అయ్యా ప్రతి బిడ్డ సజీవులుగా ఉండేలాగున, మీ ద్వారా దీర్ఘాయువు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా నీ బిడ్డల యొద్ద నుండి ఆ రోగాలను మీరు దూరపరచండి తండ్రి. అయ్యా ప్రతి బిడ్డకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా అనారోగ్య కారణాన్ని బట్టి అప్పుల పాలవుతున్నారు దేవా. దయచేసి ప్రతి అప్పు బాధ నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధకు గురైన వారందరినీ కూడా ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి దేవా. వివాహాలు చేసి అప్పుల భారాన పడిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇల్లు కట్టి అప్పులలో కూరుకుపోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలలో నష్టం వచ్చి అప్పుల భారాన పడిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇలా రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయి కన్నీరు కారుస్తూ లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దృష్టించండి దేవా. మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆకాశమును మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రవ్వా ఈ దినమున ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారికి తోడయ్యుండండి, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అధికారుల ఒత్తిళ్ల నుండి, సహోద్యోగుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి, పని భారాన్ని తగ్గించండి దేవా. అయ్యా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిని మీరు దీవించండి దేవా. నీ బిడ్డలందరినీ హెచ్చించండి దేవా. జీతాలు ఇవ్వక బాధపడుతున్న అధికారుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపే దేవుడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా పెండింగ్లో ఉన్న శాలరీస్ సకాలంలో పొందుకొనుటకు కృప చూపించండి దేవా. అయ్యా రిటైన్ అయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పదవీ విరమణ చేసిన వారిని మీరు పోషించండి దేవా. వారి అక్కరలు తీర్చండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాస్పోర్ట్, వీసా సకాలంలో పొందుకునే కృపను దయచేయండి. బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. ఆర్థిక సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో స్థిరపడిన బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మీరే వారిని పోషించండి, భద్రపరచండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళి బానిసత్వంలో బందీలుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బానిసత్వం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, పాపపు కోరికలు కలిగి వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాపపు బానిసత్వంలో జీవిస్తున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. త్రాగుడు, సినిమాలు, సిగరెట్లు, చెడు తిరుగుల్లో నుంచి నీ బిడ్డల్ని విడిపించండి దేవా. అయ్యా ఈనాడు కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా ఈనాడు మా సొంత వారి రక్షణ లేని వారిగా ఉంటున్నారు దేవా. మా కుటుంబ సభ్యులే బానిసత్వంలో బ్రతుకుతున్నారు దేవా. మా బంధువులలో, స్నేహితులలో, ఇరుగు పొరుగు వారిలో ఎంతో మంది అయ్యా మారు మనసు రక్షణ లేక బాధపడుచుండగా, పాపం నుండి విడుదల లేక పాపంలో కూరుకుపోతుండగా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి తండ్రి.
తండ్రి. అయ్యా పాపపు బానిసత్వం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. నరకం నుండి వారి ఆత్మలను తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున సొంత గృహాలు లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహం కలిగి ఉండాలని ఆశపడుతుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుతున్న వారి బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాల కొరకు లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిజినెస్లు, వ్యాపారాలు, వాహనాలు అప్పులు తీర్చాలని ఇలా రకరకాల పనుల కొరకు బిడ్డలు లోన్స్కి అప్లై చేస్తుండగా దాని విషయంలో కూడా మీ సంపూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు ప్రవ్వా ఉద్యోగాలను కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. మీ చిత్తమైతే దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన చక్కటి జాబులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నష్టాల నుంచి నీ బిడ్డని లేవనెత్తండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. బిడ్డలు చేసే వ్యాపారం ఎలాంటిదైనప్పటికీ మీరే దానిని నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా బీదరికంలో, దారిద్రతలో, తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా కుటుంబం అంతా ఒక్కటిగా చేరి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు సహాయం చెయ్యండి. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, రక్త సంబంధికులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలు, భూ తగాదాలు, ఆస్తుల పంపకాలను బట్టి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఆత్మీయంగా దీవించి బలపరచుమని ప్రార్థిస్తున్నాం. వారి సంఘాలను దీవించండి దేవా. పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, జిల్లాల్ని, పట్టణాలని, గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారుల్ని మీరు దీవించండి. చక్కని క్షేమాన్ని, భద్రతను వారికి అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు క్రొత్తగా ఇంటి నిర్మాణాలు స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న వారి ఆశను మీరు తీర్చండి దేవా. ఇండ్లు అమ్మాలని, కొనాలని, స్థలాలు అమ్మాలని, కొనాలని, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు, వాహనాలు అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని సఫలపరచండి. ఎక్కడా మోసగించబడకుండా చక్కటి జ్ఞానం కలిగి నడుచుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఈ దినమున దేవా సమస్యలు, కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలు ఎదురైనప్పటికీ కూడా మేము కృంగిపోకుండా, మిమ్మును సనగకుండా, గునగకుండా అయ్యా పట్టుదలతో వాటి విషయమై ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని స్తుతించే హృదయాన్ని మేము కలిగి ఉండేలాగున మీరే కృప చూపించండి దేవా. ఈ దినమంతా మీరే మాకు తోడై ఉండండి దేవా. మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా, మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీ మాటలను, మీ వాక్యాన్ని అంగీకరించి, విశ్వసించి వాటి ప్రకారం జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ మాటలను బట్టి మేము నెమ్మది పొందుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. గత జీవితాన్ని, గడిచిపోయిన సంగతులను మీరు జ్ఞాపకం చేసుకోకుండా, గడిచిన పాపంలో మేము పడిపోకుండా, విడిచిన స్నేహితులతో మేము కలవకుండా నూతన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇతరులకు కీడు చేసే వారిమిగా, హాని కలిగించే వారిమిగా, దుఃఖానికి గురి చేసే వారిమిగా మేముండకుండా ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి మేలు ఉపకారం చేసే వారిమిగా మేముండుటకు
మీరే మాకు సహాయం చెయ్యండి దేవా. ఈ దినమున మా భారాన్ని మీరు భరించండి తండ్రి. మా అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ఈ దినమునకు మాకు కావలసిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ దినమున మీకు విరోధంగా పాపం చెయ్యకుండా మమ్మును మేము భద్రపరుచుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ఈ దినమున ప్రవ్వా మా చెవిన చెడు వార్తలు, బాధ కలిగే పరిస్థితులు, నష్టాన్ని తెచ్చేవి వినబడకుండా శుభకరమైన దినముగా, మంచి దినముగా మీరే దానిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమంతా దేవా ఏ ఒక్కరూ కూడా సాతాను చేతిలో, శత్రువుల చేతిలో, విరోధుల చేతిలో పడకుండా మేమంతా మీ చేతిలో భద్రంగా ఉండేవారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అలాగే దేవా మా హృదయాన్ని భయాలతో, చింతలతో, భారాలతో, వ్యర్థమైన వాటితో మేము నింపుకోకుండా మా హృదయమంతా మీ మాటలతో, మీ వాక్యంతో నింపుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా దుఃఖకరమైన ప్రతి పరిస్థితిని సంతోషకరంగా మార్చండి దేవా. మా కన్నిటిని నాట్యంగా మార్చండి దేవా. మా జీవితంలో మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. మా కుమారులను, కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా తోడబుట్టిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు, రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. నీ బిడ్డలని సాతానుడు ముట్టకుండా మీరే వాడి క్రియలు ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా దేవా మా గృహాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా కృప చూపే దేవుడవైన మీరు మాతో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ అయ్యా ఈ రీతిగా ఉపవాసంతో, కన్నీటితో, భారంతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ఎడల మీరే ఈ దినమున గొప్ప గొప్ప కార్యాలు జరిగించమని రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల జీవితాల్లో కూడా మీరే మేలు చేయమని ప్రార్థిస్తూ పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, వారికి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఏ అంశం గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.